మేఘా మీద ఏదో దుష్టశక్తి దృష్టి ఉందని మా నాన్నగారు కనిపెట్టారు. తన వల్ల మీరందరూ ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదం? ఎలాంటి ప్రమాదం? దాని గురించి మా నాన్నగారు తెలుసుకోలేకపోయారు. వీటన్నిటికీ కారణం నీతో పాటు నువ్వు తీసుకొచ్చిన ఆ పుస్తకం. చూసారా, నాకు అనిపించింది. వీళ్ళందరికీ చెప్పాను, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవించండి. నువ్వు నోరు మూసుకో. కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు 700 సంవత్సరాల ముందు ఒక అమ్మాయి ఉండేది. పేరు కస్తూరి. తను ఒక రాజవంశానికి చెందిన అమ్మాయి. కస్తూరి ప్రేమలో పడింది. ఆదిత్య అని ఒక అందమైన అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా ఒక రాజవంశానికి చెందినవాడే. ఆదిత్య తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరి ప్రేమని ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటో తెలియదు. కస్తూరి కుటుంబం వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఆదిత్య కుటుంబం వాళ్ళు చాలా శక్తివంతులు. అప్పుడు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ సాయం తీసుకున్నారు. వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళు విన్నా పర్వాలేదు. మీరు చెప్పండి. అతని దుష్టశక్తితో కస్తూరిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఇది సరిపోదని ఇంకొక విషయం కూడా చేశాడు. కస్తూరి ఆత్మ ఎప్పటికీ బయటికి రాకూడదని ఒక పుస్తకంలో బంధించి దాచిపెట్టాడు. ఎప్పుడు నీ చేతికి ఆ పుస్తకం వచ్చిందో అప్పుడు భయానకంగా ఏదో జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా భూస్థాపితం చేసిన ఆ పుస్తకం, ఆ బ్లాక్ మ్యాజిక్ ఒక మంత్రశక్తి క్షీణించింది. బంధించిన కస్తూరి ఆత్మ అందులో నుంచి బయటికి వచ్చింది. తను ఇప్పుడు ఆదిత్యాన్ని వెతుకుతుంది. తనకి ఇప్పుడు ఆదిత్యనే కావాలి. వాడి కోసం తను ఏవైనా చేస్తుంది. తనని ఆపాలంటే ఒకే ఒక దారి ఉంది. అది ఆ పుస్తకాల్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దాన్ని మనం గట్టిగా చదివితే తనని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆత్మని బలహీనం చేయొచ్చు. ఆ పుస్తకంతో పాటు తనని కూడా భూస్థాపితం చేయొచ్చు. ఏ శ్లోకాలవి? ఆ శ్లోకం ఉన్న పేజ్ నంబర్. అయ్యో, ఏమైంది? తెలియదండి. ఈ వారంలో రెండోసారి ఇలా పడిపోవడం. అలాగా? మనం హాస్పిటల్ తీసుకెళ్దాం. అదేం వద్దండి. మా మావయ్య నాటు వైద్యుడు. ఆయన దగ్గరే అమ్మ వైద్యం చేయించుకుంటుంది. ఆయనకు కబురు చేస్తాను. లేపండి, చైర్లో కూర్చోపెడదాం. జ్యోతి, జ్యోతి, ఏంటి? అటు చూడు. ఎటు? ఆవిడ్ని చూడు. చూశాను. కళ్ళు ఓపెన్లో లేవా? నీ ప్రాబ్లం ఏంటి? ఆవిడ అన్కాన్షియస్ గా ఉంటాను. ఏం అర్థం కావడం లేదే. మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు భోంచేయండి, నేను వడ్డిస్తాను. పర్వాలేదు. నువ్వు మీ అమ్మగారితోనే ఉండు. మేము తర్వాత తింటాంలే. అవునను, నువ్వు మీ అమ్మతో ఉండు. హే, ఏమైంది మీకు? సడన్ గా సైలెంట్ అయిపోయారు.
నాకు ఎందుకో తల చాలా ఎందుకో నొప్పిగా ఉంది, చాలా బరువుగా మీరు ఉంది. ఇంకా పేజ్ నెంబర్ చెప్పలేదు. ఏ పేజ్ నంబర్? నాకు అదోలా టైర్డ్గా ఉంది, నా వల్ల కావట్లేదు. అమ్మా